హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ సఫియా వీడియోస్ అండ్ బ్లాగ్స్ అండి. ఈ రోజు మన వీడియోలో హై నెక్ బ్లౌజ్ని ఎలా కుట్టుకోవాలో అంటే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వీడియోలో కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఎందుకంటే ఇది కొంచెం అర్జెంట్ అవడం వల్ల నేనైతే ముందైతే కట్ చేశానండి. దీన్ని కట్ చేసుకున్నాను. ఆ వీడియో అయితే నేనైతే పెట్టలేదన్నమాట, తీయలేదు ఆ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో హై నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకో చూపిస్తాను. ఫస్ట్ అయితే హై నెక్ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరైతే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టిచ్చింగ్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వాళ్ళకు కూడా షేర్ చేయొచ్చండి. సో ఫస్ట్ అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నేనైతే ముందైతే కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట, లైనింగ్ కూడా కట్ చేసుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం స్టార్టింగ్ బ్యాక్ పార్ట్ అయితే స్టార్ట్ చేద్దాము. దీనికి ఏ విధమైన పైపింగ్ అయితే వేయట్లేదండి, జస్ట్ నార్మల్గా మనము హెమ్మింగ్. ఫస్ట్ అయితే అండి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ మీద లైనింగ్ని ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. ఏది ముడతలు రాకుండా చూసుకొని ఒకసారి. ఇది నేను కుట్టేది వచ్చేసండి కాటన్ అనమాట. సమ్మర్కి కాటన్ బ్లౌజెస్ వచ్చాయి, ఒక 4 వచ్చాయి అనమాట. సో ఆ కాటన్ బ్లౌజెస్ కూడా ఒక 3 వచ్చేసి హై నెక్లు అండి, ఒక 1 వచ్చేసి నార్మల్ నెక్ పెట్టమన్నారు. ఫస్ట్ అయితే నేను నెక్ అయితే కుట్టుకుంటున్నానండి. మొత్తం చుట్టూ మనకి లైనింగ్ అండ్ మెయిన్ పార్ట్ని జాయింట్ అయితే చేసుకోవాలండి. చూసారు కదా, ఇది మొత్తము నేను కుట్టేసుకున్నానండి. మొత్తం జాయిన్ చేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి. తర్వాత ఎక్కువ ఉన్న క్లాత్ ఏదైతే ఉంటుందో మనం కొంచెం కట్ చేసుకుంటాం కదా, ఎక్కువ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ లైనింగ్ మీద పెట్టి కట్ చేసుకుంటాం కాబట్టి అండి లైనింగ్ కరెక్ట్ ఉంటుంది. మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ మనము కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటాం కదా, సో అదైతే ఇలా తీసేసుకోవాలి ఎక్కువ ఉన్న క్లాత్ని. మనకైతే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనమాట. తర్వాత ఏం చేసుకోవాలంటే అండి, మనం టక్స్ కోసం అని చెప్పేసి మనం ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టుకొని, ఇక్కడ షోల్డర్ ఏదైతే ఉందో అది మిడిల్లో పట్టుకుంటే మనకి ఇక్కడ ఇలా కొంచెం క్లాత్ ఉబికినట్టు వస్తుంది కదా, దీన్ని ఇలా పట్టుకొని మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచు అంటే మనం 4 ఇంచుల మందం మనకి టక్ వేసుకుంటే సరిపోద్దండి. టక్స్ వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇక్కడ నుంచి మనకి ఒక 4 ఇంచు టక్స్ వేస్తే సరిపోతుంది. ఒక 1/2 ఇంచు మందం పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. టక్ అంటే టక్కు వెడల్పు అనమాట, టక్స్ వెడల్పు అనమాట. ఇలా మార్పు చేసేసుకుంటే సరిపోతుంది. ఇది మనం చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి టక్స్ అయితే వచ్చేసింది. సేమ్ అదే విధంగా ఇంకొకటి అది ఎంతైతే కరెక్ట్గా వేసుకున్నామో సేమ్ అదే విధంగా దీన్ని నెక్స్ట్ దాన్ని కూడా వేసేసుకోవాలండి. ఇదిగోండి, మనకి 2 టక్స్ అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు వచ్చేసి మనము దీనికి నడుం పట్టి అనేది కుట్టేసుకుందామండి. ఇప్పుడే పనిలో పని నడుం పట్టి కూడా నేను కట్ చేసుకున్నాను ఆల్రెడీ. అంచుల వైపు దీన్ని జాయింట్ చేసుకుందాం. ఇప్పుడు దీని మీద పెట్టుకోవాలంటే ఇది మంచిగా పెట్టుకొని దీని మీద పెట్టి మనకు కుట్టు అయితే వేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద ఏదైతే ఇది ఉందో దీని మీద ఒక అన్స్కుట్టు వేసేసుకుంటే మనకి అందిపోతుంది అనమాట, పైకి అనేది లెగదు. అయిపోయిన తర్వాత జస్ట్ కొంచెం ఇది చివరన మనకి కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. బ్లౌజ్ అనేది హెమ్మింగ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇలా మనకి జస్ట్ కొంచెం ఫోల్డింగ్ చేసేసుకోండి. మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇదిగోండి రెడీ అయిపోయింది అనమాట. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాము. దీన్ని పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. ఫ్రంట్ పార్ట్ తీసుకొని కొంతమందికి ఫ్రంట్ పార్ట్ ఒక్కోసారి రివర్స్ వస్తూ ఉంటుందండి. అలా రాకుండా ఇలా ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని రెండింటిని కరెక్ట్గా పెట్టుకోవాలండి. కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత కుట్టుకుంటే మళ్ళీ విప్పే పని ఉండదు మనకి. ఇదిగోండి, ఇలా పెట్టుకుంటే మనకి ఇటు తిప్పితే 2 సేమ్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని మొత్తము జాయింట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా జాయింట్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకోవాలి. సో ఇది కంప్లీట్ అయిపోయింది. అండ్ తర్వాత దీన్ని కూడా మనకి 2 రెడీ అయిపోయాయండి. ఎక్కువ ఉన్న క్లాత్ని తీసేసుకుంటే సరిపోతుంది.
ఒక పార్ట్ అయిపోయింది, ఇంకొక పార్ట్ను కూడా సేమ్ కట్ చేసుకుంటే మనకైతే ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ అయిపోయిందండి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్కి. సో ఇప్పుడు షేపులు తీసుకుందామండి. ఫస్ట్ షేప్ వచ్చేసి ఈ రెండు ఏదైతే ఉన్నాయో ఈ రెండింటిని ఇలా దగ్గర పట్టుకుంటే, సమానంగా పట్టుకుంటే మనకు వచ్చే మిడిల్ ఉంది కదండి, ఆ మిడిల్ మీద మనము ఒక షేప్ లైన్ అయితే వేసుకోవాలండి. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా అయితే ఇట్లా వేసుకోవాలన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసండి దీనికి మనకి ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి వేసుకోవాలన్నమాట. సో ఈ డాట్స్ గురించి నేను క్లియర్గా ఒక వీడియోలో అయితే పెడతానండి. ప్రస్తుతానికైతే నేను వేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలాగ మనకి షేప్ అయితే వచ్చేసింది. మనకి ఇక్కడ చిన్న విషయం చెప్పాలండి, ఈ షేపు ఎంత పొడవు తీసుకుంటే మనకి చెస్ట్ అనేదండి అంత ఎక్కువగా కూర్చుంటుంది అనమాట, స్ట్రైట్గా ఉంటుంది. ఎంత తక్కువ తీసుకుంటే చెస్ట్ అనేది అంత డౌన్ అవుతుంది అనమాట. ఎందుకంటే అందరు ఇష్టపడరు చెస్ట్ అనేది హై ఉండడం, షార్ప్గా ఉండడం అందరు ఇష్టపడరు. కాబట్టి దీన్ని మార్చుకోవడంలో ఉంటుంది అనమాట. ఇది ఎక్కువ పెడితేనేమో మనకి చెస్ట్ అనేది షార్ప్గా ఉంటుంది, దీన్ని తక్కువ పెడితేనేమో చెస్ట్ అనేది కొంచెం డౌన్ ఉంటుందండి. ఎందుకంటే అందరూ ఇష్టపడరు స్ట్రైట్గా, అందరూ డౌన్ ఇష్టపడరు అనమాట. సో వాళ్ళకి తగ్గట్టు మనమైతే కుట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయిపోయిందండి, సెకండ్ వన్ కూడా వేసేస్తాను. ఇది కూడా అయిపోయిందండి, చూసారు కదా ఇలా వచ్చిందనమాట. ఇదిగోండి ఇలాగా మనకి 2 షేప్ పార్ట్స్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చినట్టే అండి. ఇప్పుడు దీనికి వచ్చేసి మనము ఇది వచ్చేసి మనకి షేప్ పట్టీ అండి. షేప్ పట్టీలు యాక్చువల్గా లైనింగ్లో నాకు 2 పేర్స్ వచ్చాయి, సారీ మెయిన్ ఫ్యాబ్రిక్లో. అండ్ లైనింగ్లో ఒక సింగిల్ది వచ్చిందండి. సో లైనింగ్ వచ్చేసి లైనింగ్ వైపు పెట్టుకోవాలి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి వెళ్ళి పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఇదిగోండి ఇలాగా జాయిన్ చేసేసుకొని ఇట్లా కుట్టేసుకోవడం అండి. సో ఇక్కడ ఏదైతే ఇది కనిపిస్తుంది కదా మీకు, షేప్ కనిపిస్తుంది కదా, దీన్ని జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని అది దాని మీద పడకూడదు అనమాట. ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. దాని మీద పడితే ఏమైందంటే మనకి షేప్ అనేది అంత కరెక్ట్గా ఉండదు, అక్కడ కూడా ఏదో లాగా ఉంటుంది అనమాట. మనకి అంత కరెక్ట్గా రాదన్నమాట. బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా అంత కరెక్ట్గా ఉన్నట్లు అనిపించదు. ఇప్పుడు ఒక స్టిచ్ వేసాం కదండి, ఇంకొక స్టిచ్ కూడా ఈ స్టిచ్ మీద వేసేస్తే సరిపోతుంది. ఇది నేను వచ్చేసండి లోడింగ్ అనమాట. మనం ఇట్లా లోడింగ్ చేస్తాం కదా, ఇదిగోండి ఇలా అయితే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని లోడింగ్ చేసుకుంటారు కదా, కొంతమంది పైనుంచి చేస్తారు, కొంతమంది ఇలా లోడింగ్ చేస్తారనమాట. ఆ లోడింగ్ని ఇట్లా ఫోల్డింగ్ చేసి ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పట్టుకొని ఇదిగోండి ఇలా పట్టుకొని మీకు ఎంతైతే షేప్ పట్టు మీరు కొలుచుకున్నారో అక్కడ నుంచి ఇట్లా బాగా స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇదిగోండి ఇదైతే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ది కూడా మనం అలానే కుట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు మనకి 2 రెడీ అయిపోయానండి. ఇప్పుడు వీటిని మనం ఓపెన్ చేద్దాము. ఇదిగోండి మనకి ఇలా అయితే వచ్చిందనమాట. ఇలా ఎందుకు వేస్తామంటే అండి మనకి బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. అదే పట్టు శారీస్ అట్లాంటి వాటికి లోపల వైపు గుచ్చుకోకుండా ఉంటుంది అనమాట ఇలా లోడింగ్ తీయడం వల్ల. సో ఇలా తీస్తే మీకు లోపల వైపు చూసినా బయట వైపు చూసినా బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇదిగోండి 2 మనకైతే వచ్చేసాయి. ఇక్కడ ఏదైతే చివరన కనిపిస్తుంది కదా, ఇక్కడ చివరన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. అంటే మనకి అనగడానికి వేసుకోవాలన్నమాట లైనింగ్ అది 2. ఇదిగోండి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా అని ఇప్పుడే చూసుకోవాలంట. ఎందుకంటే ఎగుడు దిగుడు వస్తుంది. ఉక్సులు పట్టి కాజల్ పట్టి వేసిన తర్వాత ఎగుడు దిగుడు అనేది వస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ విప్పి పెట్టాలంటే మనకి రిస్క్ అనమాట. ఎందుకంటే మళ్ళీ తలనొప్పి వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది అంతా ముడత పడిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి నాకు ఒకసారి ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా సమానంగా పెడితే నాకు ఒకటి అనేది ఎక్కువ వచ్చింది కదండి, దాన్ని జస్ట్ లిటిల్ బిట్ కొంచెం ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఇలా షేప్ లాగా కట్ చేసుకుంటే అండి మనకి కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఇదిగోండి ఇలా అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి దీన్ని మనము ఉక్సులు పట్టి కాజల్
ఇప్పుడు నేను పెట్టేది ఉక్సులు వచ్చేసండి, ఇదిగోండి ఉక్సులకి లోపలికి మనకి లైనింగ్ క్లాత్ వాడాలన్నమాట. ఉక్సులకి వచ్చేసరికి వీళ్ళది రైట్ సైడ్ అనమాట. ఎందుకంటే అందరూ రైట్ సైడ్ పెట్టుకోరు, అందరూ లెఫ్ట్ సైడ్ పెట్టుకోరండి. కొంతమందికి లెఫ్ట్ ఉంటుంది, కొంతమందికి రైట్ ఉంటుంది. సో మంది వచ్చేసి రైట్ సైడ్ అనమాట. సో రైట్ సైడ్ ఉక్సులు, లెఫ్ట్ సైడ్ కాజల్ అనమాట. సో రైట్ సైడ్ ఉక్సులు అన్నప్పుడు మనం పైనుంచి కుట్టుకుంటాం కదా, ఇలా పైనుంచి కుట్టుకున్నప్పుడు మనం పైనుంచి కుట్టుకున్న తర్వాత అండి ఒక స్టిచ్ వేసినాక మళ్ళీ అన్స్కుట్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా అన్స్కుట్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. ఇలా మడత పెట్టుకొని మనకి ఎన్ని ఫోల్డింగ్స్ అయితే వస్తుందో అన్ని ఫోల్డింగ్స్ ఒకసారి చూసుకొని మడత పెట్టుకోవాలన్నమాట. ఫోల్డింగ్ కొంచెం మందం ఉంటే మనకి ఉక్సు కుట్టేటప్పుడు బయటికి పడదనమాట. అంటే కొంతమంది కుట్టేటప్పుడు ఇలా బయటికి కనిపిస్తూ ఉంటుంది కదా స్టిచ్, అలా కనపడకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇదిగోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి ఉక్సుల పట్టీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కాజల్ పట్టీ అండి. కాజల్ పట్టీ ఎప్పుడు మనము లోపల వైపు వేసుకుంటాం కాజల్ పట్టీ. సో ఈ కాజల్ పట్టీని లోపల తిప్పి పెట్టుకొని దీని మీద నుంచి ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు దీన్ని మనం మడత పెట్టుకుంటే పై వైపుకి వస్తుంది అనమాట. ఇలా మడత పెట్టుకొని కరెక్ట్గా మనకి ఎన్ని మడతలు కావాలంటే అన్ని మడతలు కొంచెం మందంగా చేసుకుంటే, చెప్పాను కదా మనకి కుట్టేటప్పుడు కాజల్ కుట్టేటప్పుడు బయటకు అనేది పడదనమాట. ఇలా పట్టిన తర్వాత చివరిన కొంచెం రఫ్ చేసుకొని బారు కుట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. కాజల్ కదండి, మిడిల్లో ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. మనకి కాజా పట్టి కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఉక్సులు పట్టి దీని మీద పెట్టుకొని చూసుకోవాలి, ఎందుకంటే కరెక్ట్గా ఉందా లేదా, ఎక్కువ ఏమైనా ఉందా అని చూసుకున్న తర్వాత ఈ ఏదైతే ఇది మనం ఇందాక ఉక్సులు కాజల పట్టి వేసాం కదా అది కొంచెం పైకి ఉంది కదా, దాన్ని కట్ చేసుకుంటే ఇది రెండు సమానంగా మనకి వచ్చేసాయి అన్నమాట. రెండు పట్టీలు కరెక్ట్గా వచ్చాయి కదా. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ మీద దీన్ని ఇలా రివర్స్లో పెట్టుకొని షోల్డర్ దగ్గర కుట్టు వేసుకోవాలి. టూ స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ ఇట్లానే వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే జాయింట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే వీటికి మెడపట్టి వేసుకోవాలన్నమాట. మెడపట్టి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. క్రాస్ పట్టీలు కట్ చేసుకున్నాను, టూ కట్ చేసుకున్నాను అనమాట. వీటిని జాయింట్ చేసేసుకుంటే మనకి మెడపట్టీలు కూడా రెడీ అయిపోయినట్టే. ఇది కూడా మెడపట్టి కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ మెడపట్టిని స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో కాజల్ పట్టి దగ్గర నుంచి కుట్టుకోవాలి. నాకైతే నెక్ పట్టి అయితే రెడీ అయిపోయిందండి, వేసేసుకున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే అండి, నెక్ రౌండ్ తిరిగే దగ్గర జస్ట్ చిన్న టక్స్ అయితే ఇలా డాట్స్ అయితే పెట్టుకోండి. కత్తెరతోటి చిన్న టక్స్ లాగా పెట్టుకుంటే మనకి నెక్ అనేది రౌండ్ షేప్ లాగా తిరుగుతుందండి, బాగుంటుంది షేప్ అనేది. లేదు అంటే చేతి పని చేసేటప్పుడు మనకి కొంచెం సందులో వచ్చేసి బాగోదన్నమాట, అంత మంచిగా రాదు, అనిపించదు. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇలాగా పట్టుకొని ఏళ్ళతోటి ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా అయితే మనము ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ చివరిని ఏదైతే ఉంది ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇదిగోండి చూసారు కదా, ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ ఏదైతే కనిపిస్తుందో ఎక్స్ట్రా క్లాత్, ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఎందుకంటే మెడ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ మెడలు కాబట్టి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ విప్పి వేయాలంటే మళ్ళీ మనకి నెక్ అనేది డీప్ అవుతుంది అనమాట. సో అందుకని 1-2 సార్లు జాగ్రత్తగా కత్తెరతోటి ఇలా చూసి నీట్గా ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మనకి హ్యాండ్స్ జాయిన్ చేద్దామండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం అంతా నెక్ పట్టి కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేసుకుందామండి. ఇది నేను కుట్టే బ్లౌజ్ వచ్చేసండి చాలా సన్నగా ఉంటారు అండి, చాలా అంటే చాలా సన్నగా ఉంటారు తను.
యాక్చువల్గా నేను ఎప్పుడు కుట్టినా తనకి లూజ్ అవుతాయి అనమాట, ఎందుకంటే తను ఇచ్చి నేను కుట్టేలోపు సన్నగా ఇప్పుతున్నారు ఆవిడ. ఈసారి చెప్పాను అనమాట, లేదండి మీకు ఈసారి కంపల్సరీగా కరెక్ట్గా కుట్టిస్తాను, ఏ మాత్రం లూజ్ లేకుండా కుట్టిస్తానని మరి తనకి చెప్పాను అనమాట. అందుకోసమని ఈసారి కరెక్ట్గా తనకి కరెక్ట్ ఫిట్టింగ్ తోటి ఏ మాత్రం లూజ్ లేకుండా తనకి స్టిచ్చింగ్ చేసిస్తే ఇంకా హ్యాపీస్ అనమాట. నేనైతే దీన్ని తిప్పి కుట్టుకుంటున్నానండి, అంటే చేతి పని అనేది లేకుండా కుట్టుకుంటున్నాను అనమాట. జస్ట్ చివరన ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఒక చిన్న అంచు కుట్టేసేసుకుంటే మనకి, ఇదిగోండి ఇలా అంచు కుట్టు వేసేసుకుంటే అండి మనకి చేతి పనితో అనేది పని ఉండదు అనమాట. ఇంకా ఇవి చుట్టూ కుట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే వేసుకున్నాను అనమాట. హ్యాండ్స్ వచ్చేసి నేను లోతు అయితే తీసుకోలేదండి కట్ చేసేటప్పుడు, ఇప్పుడైతే లోతు తీసుకుంటానండి. రెండింటికైతే హ్యాండ్స్ లైనింగ్ జాయిన్ చేశాను. ఇప్పుడు ఒకటి మంచిగా పెట్టుకుని, అంటే లైనింగ్ మంచిగా పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ దానిపైన రివర్స్లో పెట్టుకోవాలండి. రివర్స్లో మనకి అడుగునేమో మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపించాలి, ఇది పైన వైపు ఏమో మనకి లైనింగ్ అయితే కనిపించాలండి. రెండు మెయిన్ ఫ్యాబ్రిక్లు ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్లు రెండు కూడా ఇలాగ ఎదురెదురు ఉండాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం లోతు అనేది తీసుకుందామండి. ఈ లోతు వచ్చేసి ఇదిగోండి మనకి ఏదైతే ఉందో ఒక 1/4 ఇంచ్ మందం లోతు అయితే తీసుకొని ఇలా మనం డాట్స్ అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక 1-2 ఇంచు, ఇక్కడ ఒక 2 ఇంచు గ్యాప్ తీసుకొని మిగతాది మనం ఇలాగ లోతు తీసుకుంటే సరిపోతుందండి. లోతు అనేది ఎక్కువ తీసుకోవద్దు, ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే చంక అనేది ఇరుకైపోతుందండి. చంక అనేది ఇరుకైపోయి మనకి టైట్గా చిన్న చిన్న తిత్తుల్లాగా ఫోల్డింగ్స్ లాగా వస్తుందండి. ఇదిగోండి ఈ విధంగా అయితే తీసుకోవాలన్నమాట. ఎక్కువ ఏమైనా క్లాత్ ఎక్కువ వచ్చినట్టు అనిపించినా కూడా ఇలా నీట్గా తీసేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ మిడిల్ ఏదైతే ఉందో ఈ మిడిల్లో కూడా చిన్న డాట్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఇదిగోండి ఇలా పెట్టుకొని చూసుకుంటే మీకు ఇది అనేది సరిపోద్ది, ఇది అనేది లోతు అనేది కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి చూసారు కదా మనకి ఇలా అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి అటాచ్ చేసుకుందామండి. ఇది వచ్చేసి మీకు తెలుస్తుంది కదా, ఇక్కడ ఈ ఖర్చు వచ్చేది బ్యాక్ వైపే ఉండాలన్నమాట, బ్యాక్ పార్ట్ వైపు. అండ్ చంక లోతు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ వైపే ఉండాలి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనం ఇంత కట్ చేసేటప్పుడు లోతు తీసుకున్నానండి నేను ఆల్రెడీ ముందు. మనకి ఏదైతే ఇక్కడ మిడిల్ ఉందో మనం కట్ చేసుకున్నామో అదేను ఇక్కడ మనం జాయింట్ చేసిన మిడిల్ ఉంది కదా, ఈ రెండింటిని మధ్యలో పెట్టుకొని ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇటువైపు తిప్పుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత అండి మనం ఇటు 2 స్టిచెస్ పడ్డాయి కదా, ఇటు కూడా 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఒకటి పడింది కదా ఆల్రెడీ, ఇంకొక స్టిచ్ కూడా ఇలా కుట్టుకోవాలండి. చూసారు కదా మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి. హ్యాండ్ జాయింట్ చూసారు కదా ఇలా వచ్చింది అనమాట. గుంజకుండా వేసుకోవాలండి. అండ్ అలాగే ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లనే వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకొక హ్యాండ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని జాయిన్ చేసేసుకోవడమే. కరెక్ట్గా మిడిల్లో పెట్టుకొని మనకి సైజ్ బ్లౌజ్ ఇచ్చారు వాళ్ళు. ఏ హ్యాండ్కి ఆ కొలత అయితే పెట్టుకోవాలండి కరెక్ట్గా. రైట్కి రైట్, లెఫ్ట్కి లెఫ్ట్ అయితే పెట్టుకోవాలన్నమాట. నేనైతే రైట్, ఇప్పుడు వచ్చేసి ఇది మనకి లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి చంకా కొలత కూడా తీసుకోవాలన్నమాట. ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టుకొని మనకి ఎక్కడి వరకు అయితే మనకి సైజ్ బ్లౌజ్లో మెయిన్ స్టిచ్ వచ్చింది, మెయిన్ కుట్టు వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ వేసుకోవాలి. హ్యాండ్ కుట్టుకా నుంచి చంక కుట్టు వరకు ఒక లైన్ అయితే కుట్టుకున్న తర్వాత మనం ఇలా నడుము మడత పెట్టుకొని నడుము కొలత చూసుకోవాలండి. ఒకసారి నడుము కొలత మెయిన్ కుట్టు వరకు పెట్టుకోవాలి, మార్కింగ్ పెట్టుకోవాలి. ఒక్కసారి ఉక్సులకి ఉక్సులు, కాజాలకి కాజాలు పట్టి అయితే చూసుకోవాలండి కంపల్సరీగా. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఇక్కడ చివరిని ఒక కుట్టేసేసుకుని దాన్ని కట్ చేసుకుంటే మనకి ఒక పక్క కంప్లీట్ అయిపోయినట్టు.
ఇంకొక 2 స్టిచెస్ వేసుకుంటే ఇటు సైడ్ అయిపోయింది. అది వేసుకునే ముందు ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసుకుందాము. ఇంకొక సైడ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి అటొక్కటి వేసుకున్న తర్వాత మనము కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా లూజ్ వచ్చిందా, బ్లౌజ్ లెంత్, చెస్ట్, హ్యాండ్స్ ఏమైనా ఒకసారి చెక్ చేసుకోవాలండి. నేనైతే నడుము ఒకసారి కోల్చుకుంటున్నాను అనమాట, కరెక్ట్గా వచ్చిందా లేదా అని. నాకైతే ఇదిగోండి చూసారు కదా, కరెక్ట్గానే వచ్చిందనమాట మొత్తము. అండ్ తర్వాత మనకి ఏదైతే ఆర్మ్ హోల్డ్ ఉంది కదండి, ఇది చంక రౌండ్ ఉంది కదా, చంక రౌండ్ కూడా ఇలా పెట్టుకొని ఒకసారి కొలుచుకోవాలన్నమాట. ఇది కొంచెం కొలుచుకోవాలండి మనము. ఇది కూడా కరెక్ట్గానే ఉందండి, తేడా ఏం లేదు. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కుట్టు అనేది మనకి సరిపోవాలన్నమాట. సో మనకైతే సెట్ అయిపోయిందండి. ఇప్పుడు 2 స్టిచెస్ వేసుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. కాటన్ బ్లౌజులు కాబట్టి అండి కొంచెం లూజ్ పెట్టినా పర్లేదనమాట, నో ప్రాబ్లం. బట్ వీళ్ళు ఏమన్నారంటే కస్టమర్స్, మేము లూజ్ అయితే విప్పుకుంటాం, టైట్ అయితే విప్పుకుంటాం అని చెప్పేసి అన్నారనమాట. అందుకోసమని నేను కరెక్ట్గా పెట్టాను, లూజ్ ఏం పెట్టలేదు వాళ్ళకి ఎక్స్ట్రా. ఇందులో మనకి హై నెక్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా కుట్టుకోవచ్చండి, చాలా సింపుల్గా. ఇంకా కటింగ్ అయితే ఇంకా ఈజీగా ఉంటుందండి, ఇంకా చాలా ఈజీగా ఉంటుంది అనమాట కటింగ్ కూడా. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. సో తప్పకుండా మీకు నచ్చితే, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి అండి నా ఛానల్ని. సో చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయండి, సింపుల్ ఈజీగా బ్లౌజ్ కటింగ్లు, బ్లౌజ్ స్టిచ్చింగ్లు కూడా ఉంటాయి. కొన్ని నేను కుట్టిన బ్లౌజెస్ కూడా ఉంటాయండి. సో తప్పకుండా మీరు చూడండి, చూసి సపోర్ట్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మన ఛానల్ అయితే షేర్ చేయండి అండి. సో సపోర్ట్ చేయండి తప్పకుండా. మనకైతే హై నెక్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.